అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ నాగరికతకు మూల పురుషులు ఆదివాసులు. ఆ ఆదివాసులు ఉపయోగించినటువంటి పనిముట్లు ఏ విధంగా ఉపయోగించేవాళ్ళు, వాళ్ళ పనిముట్లు ఎటువంటివి, అది ఏ విధంగా ఉండేవి, వాటిని అయితే చూసే ప్రయత్నం చేద్దాం రండి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా పర్వతపురం మన్యం జిల్లా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేడుకల్లో ఆల్రెడీ ఇప్పటికే స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. అటువంటి ఏదైతే వాళ్ళు ఆనాడు ఉపయోగించినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఆ పనిముట్లను అయితే ఇక్కడ ప్రదర్శించడం అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి పనిముట్లు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనే మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈ పనిముట్లని ఏ విధంగా ఉపయోగించేవాళ్ళు ఏంటి అంటే ఇవి పూర్వము మా గిరిజనులు ఉండేవారు. గిరిజనులు ఇవి ఎక్కువ యూజ్ చేసేవారు. కానీ ఇవి కనుమరుగైపోయేవి పురాతన వస్తువులు అనేవి. మళ్ళొక్కసారి ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మళ్ళొక్కసారి అందరికి గుర్తు చేద్దాం అనేసి ఇక్కడ ఎగ్జిబిషన్లో టైపుగా పెట్టాం సార్. దీని పేరు తిర్రి అంటారు. ఇది మామిడి పళ్ళు గట్రా ఏవైనా తినుబండారాలు, ఎలుకలు, పిల్లులు తినకుండా దీన్ని కట్టేసి ఇలాగా పక్కకి నెట్టేవారు. దీన్నేమో సన్నాయి అంటారు. ఇది కర్రతో తయారు చేసేవారు మా పూర్వీకులు. ఆ కర్రతో ఇలా చేసి దీన్ని ఇలాగ తాటాకుతో ఇలా చేసి ఇలాగ ఊదేవారు. ఇలాగా ఇది సన్నాయి అంటారు. ఇవేమో కాళ్ళకి వేసుకుంటారు, కంకణాలు అంటారు. పూర్వం ఎక్కువగా వేసుకునేవాళ్ళు మా ఆడవాళ్ళు. ఇవి కంకణాలు అంటారు. అలాగే ఇవి దండగడీలు, చేతులకి దండగడీలు ఇప్పుడు వేసుకుంటున్నారు. ఎలాగో అప్పుడు కూడా ఇవి ఉండేవి. అనారాగి ఆ నాగరికత కాలంలో కూడా ఇవి యూజ్ చేసేవారు. అలాగే దీన్ని టంగి అంటారు, కత్తి. ఇది పూర్వం నుంచి దీన్ని ఉపయోగించేవారు. అలాగే మా పెద్దవాళ్ళు ఎవరైనా ఏటకు వెళ్తే ఏదైనా జంతువు కనబడితే బాణం వేసి దీంతో చంపడం జరుగుతుంది. దీన్ని ఇలాగ బాణం వేసి ఇలా కొడతారు. దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడైతే గన్స్ ఇవన్నీ అంటారు, కానీ అప్పుడు ఇవి పనిముట్లతోనే చంపేవారు జంతువుల్ని. అలాగే ఇది గొడ్డలి ఇది దేనికైనా చెట్లు, అడవి సాధన చేయడానికి ఈ గొడ్డలిని ఉపయోగిస్తారు. దీన్ని కూడా జిగ్గి అంటారు, మామూలుగా కత్తి అంటారు. దీన్ని కూడా అడవిని ఉపయోగిస్తారు. ఇది పోడు వ్యవసాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇది ఎందుకంటే రాగులు, జొన్నలు, ఊదలు, సామలు, గంటిలు, కొండల్లో చదును చేసి జల్లేసి దీంతో ఇలాగ తువ్వి దీంతో తుప్ప తీస్తారు. ఇదంటే రోకలు అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ రోకలు కూడా కనుమరుగైపోయి మిక్సీలు గ్రైండ్లు వచ్చేసాయి. అప్పుడు ఏదైనా రోకలతోనే దంచుకునేవాళ్ళు. ఇది పూర్వకాలము రోకలండి. అలాగే ఏవైనా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్స్లు, పెళ్ళిళ్ళు, పండగలు, పబ్బాలు అయితే ఈ డప్పుని వాయించేవారు, ఈ డప్పును ఉపయోగించేవారు. అలాగే దీన్ని తుడుమంటారు. ఈ తుడుమును కూడా ఉపయోగించేవారు. ఇదేంటంటే పోడు వ్యవసాయం చేయడానికి ప్రధానంగా ఇక్కడ విత్తనాలు తీసుకెళ్లేవారు. దీన్ని విత్తనాల బుట్ట అంటారు. అలాగే ఇది కూడా ఏవైనా పండ్లు, కాయలు, కూరగాయలు తెచ్చుకోవడానికి ఇది ఉపయోగించేవారు. మా కేజీలు ఉండేవి కాదు. మా ట్రైబల్ ఏరియాలోని మా పెద్దలు అన్నమాట అంచనా ప్రకారంగా సోల, తవ్వ అనేసి దీన్ని ఉపయోగించేవారు. ఇదైతే తవ్వ కింద చేసేవారు. ఇది కూడా చెక్కతో చెట్టు బెర్రుతో తయారు చేసింది. ఇది చెట్టుతో తయారు చేసింది. దీన్ని అడ్డ అనేవారు. దీన్ని కొంచెం అంటారు, చెట్టుతో తయారు చేసింది. అలాగే పోడు వ్యవసాయం చేయడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో దాహం వేస్తే, ఇప్పుడైతే ఫ్యాషన్ అయిపోయింది, వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. కానీ అప్పుడు దీంతో వాటర్ తీసుకెళ్ళి పని అయిపోగానే దాహం వేస్తే అలాగ వాటర్ పోసుకొని తాగేసి మళ్ళీ ఇందులో మూతేసి ఉంచేసేవారు. అలాగే అప్పుడు గరిటెలు ఉండేవి కాదండి, అందుబాటులో ఉండేవి కాదు పూర్వంలోనైతే. ఇది మట్టుగా ఇది ఒక కాయ, ఇది డోకకాయ అంటారు, ఆనపకాయతో అలాగే చెట్టు ఉంటుంది. దాన్ని తీసుకొని ఇది చిన్న కన్నం పెట్టి బాగా ఎండబెట్టి సన్న కన్నం తీసిన తర్వాత లోన బెరడంతా తీసి
మధ్యలో నీరు పోసి ఒక 2 days పోయిన తర్వాత అదంతా కడిగేసి దీన్ని ఇలాగా వాటర్ తాగేవాళ్ళమండి. అలాగే ఇది పూర్వం దేవతలు ఉండేవి కదా, ఆ దేవతలకి ఇక్కడ సారా పోసి ఇలాగా వంపేవారు, అంటే సుక్క డ్రాప్ ఇచ్చేవారు. అలాగే ఇది కూడా ఇది కొబ్బరితో చేసిన ఇదండి వస్తువు అండి. ఇది ఎక్కువగా అప్పుడు ట్రైబుల్లోనే గంజన్నం ఎక్కువగా తినేవారు, 3 పూటలు కూడా గంజన్నమే కడుపు నింపుకుండేవారు. ఆ సమయంలోన అప్పుడు గరిటెలు ఉండేవి కాదు, గరిటెకు బదులుగా ఈ కొబ్బరి బురికిని తీసి ఇలా తీసి అన్నం పెట్టుకుండేవారండి. సో ఇది చూసాం కదా. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్తున్నారు, ఈ ఆదివాసులు అయితే ఆనాడు ఉపయోగించినటువంటి ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఆ పనిముట్లు అయితే మాత్రం ఏది ఒక్కొక్క పనిముట్టుని దేనికి ఉపయోగించేవాళ్ళు అని విపులంగా మనతో ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.